లలిత అనేటువంటి ఈ ప్రధానమైనటువంటి అంశంతో మీ ముందు పెడతాను. ఇక్కడ ఆ అమ్మవారిని ఎలా ఆరాధించాలి? మహావిష్ణువుని ఆరాధించడానికి ఒక పద్ధతి ఉంది. పరా, వ్యూహ, విభవ, ధ్రువ, అర్చ అనేటువంటి 5 రకాలుగా ఉంది. అర్చ అనంటే ఇదిగో అర్చామూర్తి, అది. ధ్రువ అనేటువంటిది దీనికంటే ఇంకొక పెద్ద స్థాయిలో ఉంటుంది. విభవ అంటే దానికంటే ఇంకొక పెద్ద స్థాయి. వ్యూహ అంటే దానికంటే ఇంకొక పెద్ద స్థాయి. పరా అంటే అన్నిటికంటే అతీతమైనటువంటి స్థాయి. ఈ 5 ప్రక్రియలు ఉన్నాయి వైష్ణవంలో ఆరాధించడానికి. కానీ అమ్మవారి యొక్క శాక్తేయంలో ఆరాధించడానికి 3 ప్రక్రియలు ఉన్నాయి. ఏమిటి ఆ ప్రక్రియ అనంటే, నాతో పాటు చెప్పండి. మంత్రం నేను మీతో చెప్పిస్తాను, మీరు కూడా పలకండి, నాతో పాటు చెప్పండి. దాని యొక్క మంత్రార్థాన్ని, వివరాలను నేను చెప్తాను. మంత్రరాజం జపశ్చైవ చక్రరాజార్చనం తథా రహస్యనామ పాఠశ్చ నాల్పస్య తపసః ఫలం. ఎంత అద్భుతమైన పొందిక అనంటే, అమ్మవారిని ఆరాధించడానికి 3 ప్రక్రియలు ఉన్నాయి. ఈ 3 ప్రక్రియలని ఆరాధించాలి, ఒకటి కాదు. ఈ 3 ప్రక్రియల్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. ఏమిటి? మంత్రరాజం జపశ్చైవ. అమ్మవారికి ఉండేటువంటి మంత్రాలు ఉన్నాయి కదా, ఈ మంత్రాలన్నింటికీ కూడా రాజుగా ఉండేటువంటి మంత్రం ఒకటి ఉంది. ఆ మంత్రం గురించి మీకు చెప్తాను. అసలు అవి బయటికి ఎక్కడా చెప్పకూడదు, కానీ నేను చెప్పేస్తాను, ఇబ్బంది ఏం లేదు. ఎందుకని, ఇక్కడ నా ఎదురుగుండా కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా అమ్మవారులే. నేను ఒక్కడే మీ అందరికీ భక్తుడిని, అంతే. నా వెనక అమ్మవారు ఉంది, నా ముందు అమ్మవారు ఉంది, నా పక్కన అమ్మవారు ఉంది, ఇటు పక్క ఉంది, పైన క్రింద అంతా అమ్మవారే ఉంది. కాబట్టి నాకు మీ అందరికంటే అమ్మవారు వేరే విలక్షణంగా ఎక్కడో లేదు. ఎందుకని, అమ్మవారి గురించి తెలుసుకోవాలి అని ఆరాటంతో వచ్చిన ప్రతి వ్యక్తి అమ్మాయి, అంతే. అంతకంటే వేరే అమ్మవారు ఎక్కడుంటారండి? దాని మీద ఆ శ్రద్ధ, మక్కువ, ఆ జిజ్ఞాస కలిగి వచ్చి కూర్చున్న ప్రతి వ్యక్తి. కాబట్టి ఇప్పుడు చెప్పబోయే మంత్రం ఉందే, అది ఎక్కడా చెప్పరు. చాలా తపస్సు చేసి వాడిని పరిశీలించి పరిశోధన చేస్తే కానీ ఆ మంత్రం చెప్పరు. దాన్ని పంచదశి అని అంటారు. ఆ మంత్ర పంచదశి అది వింటే చాలు తరించిపోతాడు. కానీ అది వినడానికి కూడా యోగ్యత ఉండాలి. కానీ మీ అందరికీ ఆ యోగ్యత ఉందని నేను నమ్ముతున్నాను, నాకేం అనుమానం లేదు. కాబట్టి హాయిగా వినండి, దాన్ని ఒక్కొక్క అక్షరం విడగొట్టి చెప్తాను మీకు. కాబట్టి మంత్రరాజం జపశ్చైవ, ఆ మంత్రరాజాన్ని ఎవడైతే జపం చేస్తాడో అని ఇక్కడ ఒక అర్థం. అంటే జపం అంటే జపమాలు తీసుకుని ఆ మంత్రాన్ని ఇలా జపం చేసేయడమా? కాదు. ఏమిటా మంత్రం? కాయేయీ లహరీం అసకహ లహరీం సకలహ్రీం మంత్రం. మీకు చెప్పేశాను ఇప్పుడు ఒక రకంగా. కానీ ఇప్పుడు నేను చెప్పాను కదా అని ఇది ఉపదేశం కాదు మీకు. ఇది కేవలం వ్యపదేశమే, అంతే, ఉపదేశం కాదు. అంటే మీకు తెలియజెప్పానే కానీ మీకు ఉపదేశం కాదు ఇది. ఆ ఉపదేశం తీసుకోవాల్సి వచ్చినప్పుడు దీనికి చాలా ప్రక్రియలు ఉన్నాయి. ఊరికి ఇలా మైకులో చెప్పింది ఉపదేశం కాదు, ఇది ఊరికి బోధ మాత్రమే. ఈ పంచదశి ఏదైతే మంత్రం ఉందో ఇది మహామంత్రం. ఇది అంటే అమ్మవారి యొక్క యథార్థమైనటువంటి పేరు ఇది, అంతే. ఇప్పుడు పరిపూర్ణానంద అని నన్ను పిలిస్తే నన్ను మీరు ఏమండోయ్ అని పిలవచ్చు, స్వామీజీ అని పిలవచ్చు, గురువుగారండి అని పిలవచ్చు. కానీ ఇన్ని పిలిచినా ఇప్పుడు ఏమండి అని పిలిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పలుకుతారు. స్వామీజీ అని పిలిస్తే ఇక్కడ ఒక 3-4 స్వామీజీలు ఉన్నారనుకోండి, ఎవరో అనుకుని అందరూ మానేస్తాం. గురువు గారు అని అంటే ఎవరికి బోల్డ్ మంది గురువులు ఉంటారు ఇక్కడ, ఉపదేశం ఇచ్చిన వాళ్ళు. కానీ పరిపూర్ణానంద అంటే ఎలాగైతే నన్ను ఒక్కడే మీరు పిలిచినట్టు, అలాగనే అమ్మవారికి ఉండేటువంటి అన్ని నామాలు వాచకములే. వాచ్యనామం ఏంటనంటే కాయేయీ లహరీం హసకహ లహరీం సకలహ్రీం. ఈ మంత్రం ఎవడైతే ఉచ్చరిస్తాడో అది ప్రత్యక్షంగా సాక్షాత్తు అమ్మవారిని ముట్టుకుంటున్నది. ఇంకా అది అనంటే ఆవిడే స్పందిస్తుంది.
ఆవిడ ఊగుతుంది అక్కడ, ఆవిడ పలుకుతుంది. కారణం అది ఆవిడనే స్పృశించే మంత్రం, ప్రత్యక్షంగా ఆవిడని ముట్టుకునేది.